చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వాల్స్కు ఏమంటే పైప్ అనేది సిమెంట్ వేసినప్పుడు క్లోజ్ అవ్వదా అని. ఈ సైట్ వచ్చేసి మనం కర్మాన్ఘట్లో చేసామండి. కంప్లీట్లీ 17 ఫ్లాట్స్ ఉంటే అవన్నీ మనమే చేసాము. సో మీకు ఆల్రెడీ టైల్స్ అయిపోయిన తర్వాత కెమికల్ ఫిల్లింగ్ ఎలా చేస్తున్నాము అనేది చూపిస్తున్నాం ఈ వీడియోలో. హోల్స్ అనేవి క్లోజ్ అవ్వమండి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫ్లోరింగ్లో మన పైప్ వస్తుంది. పైప్ మీద డస్ట్ వచ్చి డస్ట్ మీద సిమెంట్తో కలిపిన మాల్ వచ్చిన తర్వాత మీకు టైల్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు పైపింగ్ వేయడం మోటివ్ ఏంటంటే అక్కడ ఉన్న మన కంప్లీట్ ఫ్లోర్ అనేది కెమికలైజ్డ్ అయ్యి టర్మైట్ కాలనీని బిల్డ్ చేయకుండా మనం ఆపడానికి మన మెయిన్ మోటివ్ అండి. సో కెమికల్ అనేది అక్కడ స్టోర్ ఉండడం పాయింట్. సో ఆ కోర్ పాయింట్తోనే సిస్టమ్ మొత్తం వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు వీడియోలు చూపించినట్టు మన పోస్ట్ కన్స్ట్రక్షన్ అంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత కూడా మనం ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి కెమికల్ ఫిల్లింగ్ ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో మీకు విజిబిలిటీ కోసం కెమికల్ ఎక్కువ ఫ్లోట్ చేస్తున్నాము. సో మీకు అది ఓవర్ఫ్లో అవుతుంది, లేదంటే మేము అక్కడికే ఆపేస్తాం అనమాట. సో ఇలాంటి సర్వీసెస్ కానీ దీని రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.